ఆగస్టులో ఆత్మను పంపి అసలైన స్వాతంత్రం మాకు నిచ్చెని. జనవరిలో దేవుడు, ఫిబ్రవరిలో దేవుడు, జనవరిలో దేవుడు, ఫిబ్రవరిలో దేవుడు, మార్చి ఏప్రిల్లో మమ్మగార్చే నాదుడు. యేసు దేవుడే, యేసయ్య దేవుడే. కాబట్టి దేవుని పిలువల యేసయ్య మనకు స్తోత్రములు. మన ఆగస్టులో మనకు స్వతంత్రం ఇచ్చాడు. అలానే యేసయ్య రక్తం గార్చి మన కోసం ప్రాణం పెట్టి మనల్ని విడిపించి మనకు స్వాతంత్రం ఇచ్చాడు. ఏ స్వతంత్రం అంటే మనం యేసునే ప్రేమించాలి, ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించాలని యేసయ్య కోరుకుంటున్నాడు. నిజంగా దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో మరియు స్తోత్రం అక్కడ నిజమైన మనకు స్వాతంత్రం కలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని ప్రియులారా, యేసుని ప్రేమించే మనము వాక్య ప్రకారం జీవిద్దాం, ఆజ్ఞలు పాటిద్దాం, దేశాన్ని ప్రేమిద్దాం. అనేక మంది ఈ లోకంలో యేసుక్రీస్తు ఎరగని ప్రజలు ఉన్నారు. వారి కోసం మనం స్తోత్రములు సువార్త ప్రకటిద్దాం, వారి కోసం ప్రార్థన చేద్దాం, ఈ దేశాన్ని రక్షిద్దాం, ఈ దేశాన్ని కాపాడుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.